హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. సో న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. అందరికీ కూడా నిన్న విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన అత్యంత ఘనంగా జరిగింది. సో ఈ సందర్భంగా సీఎం గారు చెప్పిన కొన్ని మాటలు కావచ్చు, అండ్ లోకేష్ గారు వేసిన కొన్ని పంచ్ డైలాగులు కావచ్చు, అండ్ అదే రోజు రిలయన్స్ వాళ్ళు కూడా ఉత్తరాంధ్రలో మేము డేటా సెంటర్ పెడతాము, 1,60,000 కోట్లు పెట్టుబడులు పెడతాము అని చెప్పడంతో సో ఉత్తరాంధ్ర పంట పండింది అనేలాగా వచ్చిందనమాట. ఒకవైపు ఏమో ఒక డేటా సెంటర్కి శంకుస్థాపన, మరోవైపు ఇంకో డేటా సెంటర్ ప్రకటన. సో ఇట్లా గూగుల్ మన గ్రోత్ ఇంజిన్ ఎలా ఉంటుందంటేనండి, ఈ 2000 దశకం ఆరంభంలో మైక్రోసాఫ్ట్ వచ్చింది కదా, హైదరాబాద్ సైబర్ సిటీలోకి ఫస్ట్ వచ్చింది మైక్రోసాఫ్ట్ కదా. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థ వచ్చాక మిగిలిన సంస్థలు కూడా ఇంకొచ్చేసాయి ఆటోమేటిక్గా. ఆ వెంటనే ఐబీఎం వచ్చింది, తర్వాత హెచ్సిఎల్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, యాక్సెంచర్ వచ్చింది, ఇంకన్నీ వచ్చేసాయి. ఒక 3 సంవత్సరాల్లో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ పెద్ద ఐటీ సంస్థలన్నీ అక్కడికి వచ్చేసాయి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ లాంటి పెద్దనే వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు రాకూడదు? అలాగే ఇక్కడ గూగుల్ లాంటి పెద్దనే వచ్చింది. డేటా సెంటర్లో ఏఐ సెంట్రలైజ్డ్ హబ్ నిర్వహణలో గూగుల్కి తిరుగులేదు ప్రపంచంలో. సో అటువంటి గూగులే విశాఖపట్నం వచ్చినప్పుడు మిగిలినవి ఎందుకు రాకూడదు? సో అటువంటి వాడు పెద్దోడే వెళ్ళాడు, మనకేముందని అని చెప్పి ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు గూగుల్ని మించిన స్థాయిలో డేటా సెంటర్ నెలకొల్పడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్నారు. సో గూగుల్ మన గ్రోత్ ఇంజిన్, త్వరలో ఉత్తరాంధ్రకే వలసలు. ఈ పాయింట్ అసలు నాకైతే ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయింది తెలుసా? ఉత్తరాంధ్ర నుంచి మేమందరం వలస వచ్చిన వాళ్ళం. నాది ఉత్తరాంధ్ర, నాది ప్యూర్ శ్రీకాకుళం జిల్లా, ఒక మారుమూల గ్రామం. 10వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆ తర్వాత వలస వచ్చేసాం. అక్కడ ఇల్లు వాకిలి వదులుకొని ఉన్న ఇంటిని కూడా అమ్ముకొని ఖాళీ కడుపుతో వలస వచ్చేసి ఇంకా ఎవరి బతుకులు వాళ్ళయే. ఎన్నెన్నో తిరిగాం. సో చివరికి ఇప్పుడు ఇలా నేను స్థిరపడ్డా. ఇలా ఉత్తరాంధ్ర నుంచి ప్రతి 10 కుటుంబాల్లో 3 కుటుంబాలు వలస వెళ్తాయండి. ప్రతి 10 కుటుంబాల్లో 3 అంటే 30% ఆఫ్ పబ్లిక్ ఫ్రమ్ ఉత్తరాంధ్ర వలస వెళ్తారు. ఎక్కడికో దగ్గరికి వెళ్తారు. హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, లేదా ఇతర ప్రాంతాలకు కావచ్చు వెళ్తారు. సో ఇప్పుడు ఉత్తరాంధ్రకే తిరిగి వలసలు వస్తారు, ఇతర ప్రాంతాల వాళ్ళు ఉత్తరాంధ్రకే వస్తారని చెప్పే మాట ఉంది చూసారా? చెవిలో ఎంత బాగుపడింది తెలుసా? గూగుల్ రాకకు లోకేష్ చొరవ చూపారు, ప్రధాని సహకరించారు. 2028 సెప్టెంబర్ 28న డేటా సెంటర్ ప్రారంభోత్సవం. ఇది ఒకటి. మళ్ళీ డేట్ కూడా చెప్పారు, ఇయర్ అండ్ డేట్ కూడా ఎగ్జాక్ట్లీ చెప్పేశారు. డేటా సెంటర్ ఎప్పుడు ప్రారంభిస్తామని. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ భూమి పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, చిత్రంలో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, అదానీ డిజిటల్ ల్యాబ్స్ డైరెక్టర్ జీత్ అదానీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండి కిరణ్ అదానీ, యుఎస్ కన్సూల్ జనరల్ లారా విలియమ్స్, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, భారతీయ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిత్తల్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అండ్ పెమ్మసాని కూడా పాల్గొన్నారు. ఫోటోలో లేదు, సారీ పెమ్మసాని రాలేదు. మొన్న ఏయు దానికి ఆయన వచ్చారులే, దీనికి రాలేదు, సారీ. సో ఇట్లా ప్రముఖులందరి సమక్షంలో శంకుస్థాపన జరిగింది. సో ఉత్తరాంధ్ర అంటే గతంలో వలసలు, నిరుద్యోగం, వెరుగుబాటు ఉండేవి. ఇప్పుడు ఇక్కడ నుంచి వలసలు కాదు, ఇకపై ఇక్కడికే వలస వస్తారు. టాలెంట్ మైగ్రేషన్ ముగిసింది, టాలెంట్ డెస్టినేషన్ మొదలైంది. విశాఖకు గూగుల్ రాకతో అనుబంధ సంస్థలు ఏర్పడి యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. ఈ మాట చూసారా? టాలెంట్ మైగ్రేషన్ ముగిసింది, టాలెంట్ డెస్టినేషన్ మొదలైంది అన్నారు చూసారా? నిన్న ఈ స్పీచ్ ఉన్నప్పుడు నేను కాసేపు సైలెంట్ అయిపోయా. అబ్బా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది రావడం ఎంత బాగుంది అని. ఎంతైనా ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఉంటుంది కదా. అలాగే అమరావతి నుంచి హైదరాబాద్కు 70 నిమిషాల్లో వెళ్ళేలాగా బుల్లెట్ రైలు ఒకటి ప్రపోజల్లో ఉంది అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం మరో వరం. అలాగే మాది గూగుల్, వారిది గొడ్డలి, బోత్ ఆర్ నాట్ సేమ్. జీ అంటే కూటమి వాళ్ళు గూగుల్, కానీ వైసీపీ వాళ్ళకి గొడ్డలి అని ఒక పంచ్ డైలాగ్ వేశారు నారా లోకేష్ గారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖ, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. సో ఇదిలా ఉండగానే రిలయన్స్ డేటా సెంటర్ కోసం భూముల అన్వేషణ. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో పరిశీలన. విశాఖలో 295 ఎకరాల గుర్తింపు. సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం శ్రీ సత్యసాయి జిల్లాలో భూములు. డేటా సెంటర్ కోసం 9,000 మెగావాట్ల సౌర ప్రాజెక్టుల ఏర్పాటు. 1.60 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సంస్థ ఇది కూడా.
దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో 1200 మెగావాట్ల ఏఐ ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 1.60 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. డేటా సెంటర్ ఏర్పాటుకు 1.8 లక్షల కోట్లు, 1.08 లక్షల కోట్లు, డేటా సెంటర్కు అవసరమైన విద్యుతోత్పత్తి కోసం పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి 52,000 కోట్లు ఖర్చు చేసేలా ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదన పంపింది. గత నవంబర్లోనే ప్రతిపాదన పంపింది, ఒప్పందం కూడా కుదిరింది. దీనికి సంబంధించి భూముల అన్వేషణ జరుగుతోంది. సో ఈ రెండు వార్తలు కూడా కొంచెం అన్ని పత్రికల్లో వేశారు. ఇదిగోండి, డేటా కేర్ ఆఫ్ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన, మరో భారీ డేటా సెంటర్కు రిలయన్స్ రెడీ. ఈ రెండు అంశాలను ఇచ్చారు. జీ అంటే గూగుల్, వారికి మాత్రం గొడ్డలి, బోత్ ఆర్ నాట్ సేమ్. విశాఖ ఇప్పటి వరకు లెక్క, ఇకపై మరో లెక్క. గూగుల్ రాకతో ఎకో సిస్టమ్ మార్పు, దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఆంధ్రాకే అని ఇక్కడ ఈ అంశాన్ని ఇచ్చారు. అండ్ అమరావతి టు హైదరాబాద్ 70 నిమిషాల్లోనే, రాజధాని నుంచి చెన్నైకి 120 నిమిషాలు, వేగంగా ట్రాక్ పైకి వచ్చి చేస్తున్న అమరావతి. 2 బుల్లెట్ ట్రైన్లు ఏపీకి వస్తున్నాయి. ఏపీని కనెక్ట్ చేస్తూ 1,00,000 కోట్ల పెట్టుబడులు. జూన్ 1న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నోటిఫై. విశాఖ నుంచి 3 సబ్సీ కేబుల్స్. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. అలాగే బెంగాల్లో నేడే ఈరోజు చివరి విడత పోలింగ్ జరగబోతోంది పశ్చిమ బెంగాల్లో. సో సాయంత్రం 5-6 గంటలకల్లా పోలింగ్ ముగిసిన తర్వాత మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. చూద్దాం. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ ఇదే హైలైట్ చేశారండి. అండ్ జూన్ నుంచి రైల్వే జోన్ అనే అంశాన్ని కూడా హైలైట్ చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం, సీఎం చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకారం, త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడి. వ్యవసాయ ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైళ్లు, ఈస్ట్ వెస్ట్ రైల్ ఫ్లైట్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదన. బాగుంది. సో ఇది అయిపోయిన తర్వాత కొలిక్కి వస్తున్న చమురు సమస్య, కేవలం కొన్ని పుకార్లు అండ్ కొన్ని సంస్థల నిర్వాకాలు ఫలితంగా కృత్రిమంగా చమురు కొరత ఏర్పడి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఏదో సాక్షి వల్ల ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అన్నట్టు రాస్తున్నారు కానీ కాను, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడి చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఆ సమస్య నిన్నటికి కొలిక్కి వచ్చింది. చాలా చోట్ల బంకులు తెరుచుకున్నాయి, ట్రాఫిక్ కూడా నార్మల్గానే ఉంది. ఇవాళ నుంచి పూర్తిగా 100% నార్మల్గా ఉంటుంది అని ప్రభుత్వం భావిస్తోంది. కొలికి వస్తున్న చమురు సమస్య, సరఫరా మెరుగుదల, బంకుల వద్ద తగ్గుతున్న రద్దీ, బుధవారం నాటికి పూర్తిగా అదుపులోకి, పెట్రోల్ డీజిల్ సమస్య సాధారణ స్థితికి వచ్చే వరకు పర్యవేక్షించాలి. టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు ఆదేశం. ఇది ఇలా ఉంటే ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరగవు అని కేంద్రం చెబుతోంది. బుధవారం తర్వాత ధరలు ఖచ్చితంగా పెరుగుతాయని రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఇక్కడ కేంద్రం చెప్పడానికి అంటే ఈ పెట్రోల్ ధరలు ఖచ్చితంగా యుద్ధానికి లింక్ ఉందండి. అమెరికా ఇరాన్ యుద్ధానికి ఖచ్చితంగా లింక్ ఉంది. ఎందుకంటే యుద్ధం మళ్ళీ మొదలైతే ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఇప్పటికే చమురు సంస్థలు గడిచిన 2 నెలల నుంచి నష్టాలను భరిస్తున్నాయి కాబట్టి ఇంకా భరించడానికి చమురు సంస్థలు సిద్ధంగా లేవు. ఒకవేళ యుద్ధం మొదలైతే, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే అండ్ క్రూడ్ ఆయిల్ $110 మించితే ఎవరు ఆపలేరు. ఇంకా చమురు ధరలు పెరగడాన్ని ఎవరు ఆపలేరు. డిపెండ్స్ ఆన్ అంటే మన ఈ ధరలు ఖచ్చితంగా యుద్ధం మీద ఆధారపడి ఉన్నాయనేది మర్చిపోకూడదు. ఇదేదో జ్యోతిష్యం చెప్పడం, భవిష్యత్తు చెప్పడం, రాజకీయం చెప్పడం చేయడం కాదు. ఇక గోల్ కొడితే ఆ కిక్కే వేరప్ప. ప్రధాని మోదీ మైదానంలో పరుగులు పెట్టారు, కుర్రాళ్లతో పోటీ పడ్డారు, గోల్ కొట్టి ఉత్తేజాన్ని నింపారు. సిక్కింలో 2 రోజుల పర్యటనకు వెళ్ళిన ఆయన స్థానిక బాలబాలికలతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ఆ క్రీడ తనకు శక్తినిచ్చిందన్నారు. ఆ పిఆర్ స్టంట్స్ ఎవరో కానీ, పిఆర్ డిజైనర్ నరేంద్ర మోదీ గారికి ఉన్న పిఆర్ డిజైనర్ కానీ, ఫోటోగ్రాఫ్స్ కానీ ఎవరో కానీ అత్యద్భుతం, అసలు తిరుగులేదు. అంటే అది హైలైట్ అవ్వాలి. ఆయన సిక్కింలో పర్యటిస్తున్నప్పుడు సాధారణ పర్యటన కాదు, అది హైలైట్ అవ్వాలి అంటే ఏదో ఒక పిఆర్ స్టంట్ చేయాలి. ఏమంటారు? సారీ, బీజేపీ భక్తుల మనోభావాలు దెబ్బతినొద్దు, నేనేం విమర్శించలేదు, జస్ట్ సెటైర్గా తీసుకోండి దాన్ని. కార్యకలాపాలు భారత్లో సర్వర్లు విదేశాల్లో, దర్యాప్తు సంస్థలకు దొరకకుండా ఇతర దేశాల నుంచి నిర్వహణ, బెట్టింగ్ యాప్ నిర్వాహకుల ఎత్తుగాళ్ళు, పేమెంట్ గేట్వేలు లేకుండానే లావాదేవీలు, పకడ్బందీ చట్టం తెచ్చినా 100ల కొద్దీ బెట్టింగ్ యాప్లు కార్యకలాపాలను సాగిస్తూనే ఉన్నాయి. ఎక్కడ దేశ చట్టాలకు దొరకకుండా వెబ్సైట్లు, యాప్లను విదేశీ సర్వర్ల నుంచి నడిపిస్తున్నాయి. ఐపీఎల్ క్రికెట్ టోర్నీలను అడ్డం పెట్టుకొని బుకీలు 100 కోట్లు ఆర్జిస్తుండగా చాలామంది దాని బారిన పడి వీధిని పడుతున్నారు. నిజమే, ఆన్లైన్ ద్వారా పందాలు కాయడం, స్పోర్ట్స్ గ్యాంబ్లింగ్ వంటివి నిషిద్ధం. కానీ కేంద్రం గత ఏడాది తెచ్చిన ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్
గేమింగ్ యాక్ట్ కూడా దీని కార్యకలాపాలను నియంత్రిస్తుంది. దీన్ని తప్పించుకునేందుకు పలువురు బుకీలు బెట్టింగ్ వెబ్సైట్ యాప్లను గుట్టుగా రూపొందిస్తున్నారు. వీటిని భారత్ నుంచి హోస్ట్ చేస్తూనే దొరికిపోతామని గోడాడీ హోస్టింగ్, అమెజాన్ క్లౌడ్ తదితర సంస్థల ద్వారా పేమెంట్ గేట్వేలు కూడా మన ఇండియాలో ఎక్కడా నిర్వహించట్లా, విదేశాల్లో సర్వర్లు పెడుతున్నారు. సో అట్లా దొరకకుండా తిరుగుతున్నారని రాశారు. సో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ కాస్త గ్రోత్ ఉంటుంది, ఎంతో కొంత గ్రోత్ ఉంటుంది. 0.5% అయినా సరే గ్రోత్ కనిపించాలి అంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కనీసం ఈ వీడియోకి ఒక 15,000 మంది లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ అణు మెలికకు అమెరికా శశమిర. ఇరాన్ పతనం అంచనా ఉందన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆ దేశమే తమకు సమాచారం ఇచ్చిందని వెల్లడి, ఖండించిన టెహ్రాన్. ఇక 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడి రేపు. రేపు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వస్తాయంట. లాస్ట్ ఇయర్ లాగా 600కు 600 వస్తాయో, లేదా ఎక్స్ట్రా 5 మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అని 600కు 605 వస్తాయో చూద్దాం. ఏదైనా జరగవచ్చు విద్యా వ్యవస్థలో, అలా అయిపోయింది. అంటే నేను ఇలా అంటున్నానని కాదు, కానీ 10వ తరగతిలో 600కు 600 రావడం మాత్రం మిరాకిలే. లాస్ట్ ఇయర్ అలా ఎలా వచ్చాయో నాకైతే అర్థం కావట్లేదు. ఈసారి కొంచెం ప్రభుత్వం చాలా జాగ్రత్తగానే దిద్దుబాటు ఏర్పాట్లు చేసిందని విన్నాను. ఊపిరి ఉక్కిరిబిక్కిరి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కపోతతో రోగుల వ్యతలు. సరిపడా ఫ్యాన్లు, ఏసీలు లేక ఉన్నవి పని చెయ్యక అవస్థలు. చూడండి, వీరి బంధువు విజయవాడ జీజీహెచ్లో చికిత్స కోసం చేరారు. ఆ రోగికి కేటాయించిన పడక వద్ద గాలి ఆడక ఒక్కపోతతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీంతో ఇంటి నుంచి ఫ్యాన్ తెచ్చుకున్నారు. సిగ్గుచేటు ప్రభుత్వానికి తెలుసా? ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్యాన్లు పనిచేయక ఒక్కపోతుందని ఇంట్లోంచి ఫ్యాన్ తీసుకెళ్తున్నారు. ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఇచ్చిన మనం 3.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య పేదలకు వాళ్ళు చికిత్స పొందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో గాలి కూడా ఇవ్వలేకపోతున్నారు. అంటే ఎండ కూడా ఉంది కాబట్టి, వేడి ఒక్కపోత ఎక్కువ ఉంది కాబట్టి తప్పట్లేదు. ఇక్కడ చూడండి, 70 ఏళ్ల సూర్యకాంతం 2 రోజుల క్రితం కాకినాడ జీజీహెచ్లోని మెడికల్ వార్డులో చేరారు. ఆమె పడక వద్ద ఫ్యాన్ లేదు. గాలి తగలక ఇబ్బంది పడుతున్న ఆమెకు కుటుంబీకులు వంతుల వారీగా వ్యసనకరతో విసురుతూ కనిపించారు. గ్రామాల్లో స్వచ్ఛతకు గ్రీన్ షాపులు. పాడైన ప్లాస్టిక్, అల్యూమినియం, ఐరన్ తదితర వస్తువులు కొనుగోలు, బదులుగా నిత్యావసరాలు పంపిణీ. తిరుపతి, కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు. స్వచ్ఛరథాలు తిరగని ప్రాంతాల్లో దశల వారీగా షాపుల ప్రారంభం. బాగుందండి. పాడైన ప్లాస్టిక్, అల్యూమినియం, ఐరన్ తదితర వస్తువులు అంటే అక్కడ ఆ షాపుల్లో ఇస్తే వాళ్ళు నిత్యావసరాలు తిరిగి ఇస్తారంట. సో ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. గ్రామాల్లో స్వచ్ఛత కోసం మరో వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాడైన ప్లాస్టిక్, ఐరన్, అల్యూమినియం వంటి వస్తువులు, పేపర్లు, పుస్తకాలను ప్రజల నుంచి కొనుగోలు చేసి వాటి విలువపై నిత్యావసరాలు అందించేందుకు తిరుపతి, కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా గ్రీన్ షాపులు ప్రారంభించింది. దశల వారీగా అన్ని జిల్లాల్లోనూ వీటి ఏర్పాటు చేయనున్నారు అంట. బాగుంది. మాది గూగుల్, వారిది గొడ్డలి, బోత్ ఆర్ నాట్ సేమ్. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పంచ్ డైలాగ్ వేశారు లాస్ట్లో. మొత్తం మాట్లాడి లాస్ట్లో పంచ్ వదిలారు. ఇక 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా విఈఆర్, విశాఖ ఎకనామిక్ కారిడార్ అనమాట, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందంట విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్. ఇక దక్షిణ కోస్తా జోన్లో మరిన్ని సెక్షన్లు విలీనం చేయండి. రైల్వే ప్రాజెక్టుల సమీక్షలో కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు. ఫలించిన ప్రజల ఎదురుచూపులు. జూన్ నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమలు. అధికారిక కార్యకలాపాలకు పచ్చజెండా. సోషల్ మీడియా అరాచకాలపై దర్యాప్తు ముమ్మరం. కడపలో పోలీసు ఉన్నతాధికారులు భేటీ. వైకాపా సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్గా 2022లో సజ్జల భార్గవరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రస్తుత కూటమి అగ్రనేతలే లక్ష్యంగా అసభ్యకరమైన పోస్టుల వ్యవహారం సాగించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అనితలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. వీటిపై నమోదైన కేసుల్లో భార్గవరెడ్డి, ఆయన బృందం సాగించిన అరాచకాలను నిగ్గు తేల్చడానికి పోలీసు శాఖ సమాయత్తం అవుతోంది. ఖచ్చితంగా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి సాగిన ఆర్థిక మూలాలపై లోతైన దర్యాప్తు చేపట్టాలని పోలీసు శాఖ నిర్ణయించింది. సమాధానాలు చెప్పకుండా తప్పించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు, అసలు చట్టానికి దొరకకుండా చేస్తున్నారు. కాబట్టి అది కూడా గట్టిగా పట్టుకుంటున్నారు పోలీసులు, ఆధారాలతో సహా పట్టుకుంటున్నారు. ఇక విద్యా నైపుణ్యం, ఉద్యోగాలకు భరోసా. ఆ దిశగా ప్రైవేట్ నైపుణ్య విశ్వవిద్యాలయాల చట్టం ప్రవేశాల్లో 35% కన్వీనర్ కోట.
పొదుపు లెక్క ఇక పక్క స్వయం సహాయక సంఘాల సభ్యుల కోసం ప్రత్యేకమైన యాప్ అంట. ఇలాగైతే ప్రమాదాల నియంత్రణ సాధ్యమా? బ్రీత్ అనలైజర్లు, స్పీడ్ గన్లు కోరిన పోలీసు రవాణా శాఖలో 45 కోట్లు కావాలని ప్రతిపాదన. 5 నెలలుగా అనుమతి ఇవ్వని ఆర్థిక శాఖ. డబ్బులు ఎక్కడున్నాయి? పాపం డబ్బులు లేవు. రవాణా శాఖ, పోలీస్ శాఖ ఏమో మేము బ్రీత్ అనలైజర్లు కొనుక్కోవాలి, స్పీడ్ గన్లు కొనుక్కోవాలి అని చెప్పి 45 కోట్లు అడిగారంట. ఆర్థిక శాఖ ఏమో డబ్బులు ఇవ్వట్లేదంట. ఇక షరతు గల పట్టాలపై పరిమితులు ఎత్తివేత. 33,012 ఎకరాలకు ఫ్రీ హోల్డ్ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్. ఒపెక్ నుంచి యుఏఈ నిష్క్రమణ మే 1 నుంచి అమల్లోకి. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి పెరుగుతుందంట. పిన్నెల్లి సోదరుల పథకం మేరకే దాడి. మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ధ్వజం. వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల పథకం మేరకే తన వాహనాశ్రయంపై దాడి జరిగిందని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మంగళవారం వెల్దుర్తి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ పసర్లపాడు వద్ద వైకాపా మోకలు బీరు సీసాతో దాడి చేసిన ఘటన ఆయన ఖండించారు. మాచర్లలో శాంతి భద్రతలు ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నాయనే దశలో ఇలా ఎమ్మెల్యే మీదే దాడి చేయడం కొత్త ఉద్రిక్తతలకు అవకాశం ఇస్తుంది. అది మంచిది కాదు. విఫలమైన కంపెనీలకు మళ్ళీ అర్హత కల్పించాల పావులు. వెంటిలేటర్ల టెండర్లో నిర్ణయం. అమ్ముకోలేక దాచుకోలేక దిగ్బంధనంతో ఇరాన్కు చమురు కష్టాలు. పాపం ఇరాన్ అంటే ఇరాన్ నుంచి నౌకలు బయటకు రావట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు అమెరికా దిగ్బంధించిన కారణంగా. సో దాన్నే రాశారు, అమ్ముకోలేక కొనుక్కోలేక. అమ్మ అందరూ నన్ను చూసి వెళ్తున్నారు ఎందుకు? కాలేయం దెబ్బతిని ఆసుపత్రి పోవాలని బాలిక ప్రశ్న. కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు. ఆర్థిక స్తోమత లేక సాయం చేయాలని దాతలను వేడుకుంటారు తల్లిదండ్రులు. పాపం. సుప్రీంకోర్టులో పూడి శ్రీహరికి దక్కన వరట. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టేకు, అరెస్ట్ నుంచి రక్షణకు నిరాకరణ. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవడం ఎక్కువ అయిపోయింది. ఇక మే వరకు టైం ఇస్తే 1,50,00,000 ఇస్తా, జీవితంలో స్థిరపడ్డాక మిగిలిన డబ్బు ఇస్తా, కుదరదంటే వేధించామని కేసు పెడతా. బాధితుడికి నటి అశురెడ్డి సందేశం పేరిట సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరల్. ఇటువంటి వాళ్ళని, ఇది జనం తప్పండి, ఈ అశురెడ్డి లాంటి వాళ్ళని అండ్ ఎవరైనా విష్ణుప్రియ లాంటి వాళ్ళని అండ్ అది ఆమె పేరు ఉంది, నాకు పేరు గుర్తు రావట్లేదు, చౌదరి అని, ఇలా సోషల్ మీడియా బ్యాచ్ కొంతమంది ఉన్నారు. కేవలం స్కిన్ షోలు చేసి బతుకుతుంటారు, ఒళ్ళుని చూపించి బతుకుతుంటారు అటువంటి వాళ్ళు కొంతమంది. సో వాళ్ళని పెంచి పోషించిన జనాలదే తప్పు. సో వాళ్ళు చూపించేవి చూసి వాళ్ళకి ఫాలోయింగ్ పెరిగిపోయేసరికి, లక్షల్లో ఫాలోయర్స్ వచ్చేసరికి వాళ్ళు సెలబ్రిటీలుగా మారిపోయి, ఈ బిగ్ బాస్ లాంటి పనికిమాలిన షోలు కూడా వాళ్ళని మరింత సెలబ్రిటీలుగా మార్చేసరికి వీళ్ళకో ఇలా తయారవుతారు, జనం మీదే పడతారు, జనాలను దోచుకు తింటారు. దోచుకు తినే భాగంలో ఇది ఒక భాగం అన్నమాట. పచ్చి అంటే అనకూడదు కానీ వీళ్ళకంటే 4 గోళ్ల మధ్య జరిగే బిజినెస్ నయం ఇటువంటి వాళ్ళకంటే. కనీసం విలువలు పాటిస్తారు తెలుసా. చూడ ఆ ఆడియో వింటే ఎంత బెదిరిస్తుందో తెలుసా. 1,50,00,000 ఇస్తా మే నెలలోగా, కావాలంటే తీసుకో, లేదంటే మాత్రం నేనే తిరిగి కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తుంది అనమాట. ఆపితే అంతే. టోల్గేట్ల వద్ద నేతల రుబాబు. తరచూ ఎమ్మెల్యేలు వారి అనుచరుల దాడులు. మాజీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్పొరేషన్ల చైర్మన్ది అదే తీరు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రయాణించే వాహనాలకే టోల్ ఫీజు మినహాయింపు. అనుచరుల వాహనాలు టోల్ చెల్లించకుండా దూసుకుపోవడమే. ఇన్స్టా ప్రేమతో 81 లక్షలు కొట్టేసింది. బాధితుడు బద్వేలుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువతి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే నమ్మి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మున్సిపల్ పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అశోక్ 81.67 లక్షలు పోగొట్టుకున్నారంట. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని అమ్మిస్తున్నారు. డోన్ ఎక్సైసీఐ నిర్వాహకం కేసు నమోదు చేసిన పోలీసులు. మద్యాన్ని అక్రమ మార్గాల్లో విక్రయిస్తుంటే అడ్డుకోవాల్సిన అధికారి అక్రమాలకు పాల్పడ్డారు. స్వాధీనం చేసుకొని అమ్మేస్తుందంట ఆమె. ఇక ఇళ్ల నిర్మాణ బిల్లు చెల్లింపుల్లో డబ్బుల అవినీతి. వాళ్ళు పండుగ చేసుకోవడానికి మీ ఇంట్లో సొత్తుతో చేస్తారు. మధ్యప్రదేశ్కి చెందిన బిల్లు దొంగల నేపథ్యం ఉంది. 3 నిందితులను అరెస్ట్ చేసిన బాపట్ల పోలీసులు. సో ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఈరోజు కూడా సిండికేట్ ఇంధనం అంట. సిండికేట్కి ఇంధనం. డీజిల్ సంక్షోభానికి బాబు సర్కారే కారణం అంట. అవును, హైదరాబాద్లో డీజిల్ సంక్షోభానికి బాబు సర్కారే కారణం. తెలంగాణలో డీజిల్ సంక్షోభానికి బాబు సర్కారే కారణం. పనికిమాల వార్తలు. రిటైల్ బంకుల నుంచి కాంట్రాక్టర్లకు దొడ్డుదారం డీజిల్. అటు డీపీటీతో లబ్ధి, ఇటు డీజిల్లోనూ లూటీనే. కమర్షియల్ బల్క్ డీజిల్పై చట్టవిరుద్ధంగా బాబు సర్కారు ఉత్తర్వులు. రిటైల్ బంకుల్లో సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్ను రాజధాని పనుల కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని ఆదేశం.
దానికి దీనికి లింక్ ఏంటి మాస్టారు? కాంట్రాక్టర్లకు డీజిల్ ఇచ్చారంటే ఈ కొరత వస్తుందని వాళ్ళు అనుకోలేదు. అక్కడ పనులు జరగాలంటే డీజిల్ కావాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వమని లెటర్ రాశారు. సో ఈ కొరత వచ్చినప్పుడు ఈ 2 రోజుల కొరతని ఈ ప్రభుత్వ లెక్క ముడిపెట్టి అసలు మామూలుగా రాయట్లేదు వీళ్ళు జర్నలిజం వీళ్ళ వార్తలు. పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరలకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ను రాజధాని కాంట్రాక్టర్లకు సరఫరా చేయాలంటూ పౌర సరఫరాల శాఖకు ఈ నెల 23న సిఆర్డీఏ కమిషనర్ లేఖ. ఆ మేరకు డీజిల్ అందించాలంటూ చమురు కంపెనీలను ఆదేశిస్తూ ఈ నెల 24న పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు. బల్క్లో అవసరమైతే నిబంధనల ప్రకారం ఓఎంసీల నుంచి నేరుగా కాంట్రాక్టర్లు కొనుగోలు చేయాలి. అందుకోసం అందుబాటులో ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థ. బల్క్లో కొంటే లీటర్ 153, పెట్రోల్ బంకుల్లో రిటైల్గా కొంటే లీటర్ 98 మాత్రమే. లీటర్కి 55 చొప్పున కాంట్రాక్టర్లకు భారీగా ప్రయోజనం చేకూర్చుతూ చంద్రబాబు సర్కారు ఎత్తుగడ అని ఒక పెద్ద వార్త రాసి అందుకే పెట్రోల్ ధరలు పెట్రోల్ కొరత వచ్చింది అని రాశారు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఈ కొరత లేదు. ఇప్పుడు వచ్చింది అంటే కేవలం హైదరాబాద్లో కూడా వచ్చింది, కల్లారా చూసాం. హైదరాబాద్లో పెట్రోల్ కొరత మొన్న ఉందా లేదా? ఒక రోజున్నర పాటు నిజంగా పెట్రోల్ కొరత హైదరాబాద్ బంకుల్లో ఉందా లేదా కామెంట్ చేయండి. అక్కడ కూడా ఉన్నప్పుడు ఇక్కడ మన దగ్గర 2 రోజులు ఉంది. మన దగ్గర పెట్రోల్ కొరత 2 రోజులు ఉంది, హైదరాబాద్లో రోజున్నర ఉంది. కాబట్టి హైదరాబాద్లో కొరతకి ఎవరు కారణం? ఈ లేఖలే కారణమా? సో ఒకసారి హైదరాబాదే కాదు తెలంగాణలో కూడా ఉంది. ఒకసారి కామెంట్ చేయండి, తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్రోల్ కొరత నిన్న మొన్న ఉందా లేదా అనేది. ఇక కలెక్టర్లు ఎస్పీలపై సర్కారు ఒత్తిడి, తప్పును కప్పించుకునేందుకు ఈ డ్రామా. ఒట్టి మాటలు కట్టి డీజిల్ సంక్షోభంపై వైఎస్ఆర్సీపీ ధర్మాగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. ఈరోజు నిన్నటి నుంచి డీజిల్ దొరుకుతుంది, ఇవాళ నుంచి దొరుకుతుంది. మీరు నిరసన చేసి ఏం చేస్తారు? ఏదో ఒక పని, ఏదో ఒక రకంగా గొడవ చేయాలి. డీజిల్ దొరుకుతుంది కదా, ఇప్పుడు గొడవ చేసే ఏంటి యూజు? మళ్ళీ ఫస్ట్ వస్తుంది, నెల ముందే జీతాలు ఇవ్వలేదు, ముందు నెలల జీతాలే ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే అందరూ మార్చి నెల జీతాలు, మరో 2 నెలల్లో మే 1 వస్తున్న సర్ప ఉద్యోగులకు అందని జీతాలు. ఇక చరమగీతమే లక్ష్యంగా ఏయూ ఖజానాకు బాబు చిల్లు. 300 కోట్లు లాగేసుకున్న ప్రభుత్వం. 150 కోట్ల చొప్పున 2 విడతల్లో ప్రభుత్వ ఖజానాకు జమ. పాలకవర్గం అనుమతి లేకుండానే వ్యవహారం నడిపిన వీసీ. జీతాలకు చెల్లింపులు నిలిపేసిన ప్రభుత్వం. 200 కోట్ల మేర ఏయూ ఖజానా నుంచే చెల్లింపులు. శతాబ్ది ఉత్సవాల ఖర్చు వర్సిటీదే. ఏయూను ఆర్థికంగా దివాలా తీయించేందుకు ప్రభుత్వ ఎత్తుగడలో గీతంకు మేలు చేకూర్చేలా ప్రభుత్వ వ్యవహారం. ఇదేదో పెద్ద వ్యవహారమేనండి. 300 కోట్లు లాగేసుకుందంట ఏయూ ఖజానా నుంచి. 150 కోట్ల చొప్పున 2 విడతల్లో ప్రభుత్వ ఖజానాకు వెళ్ళిపోయినాయంట. ఆంధ్ర యూనివర్సిటీ డబ్బులు ప్రభుత్వానికి 300 కోట్లు వెళ్ళాయి అని సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు. మామూలు విషయం కాదు ఇది. సో ఇక భూములు ఇచ్చిన ఊరినే బంధించి డేటా సెంటర్ శంకుస్థాపన పూర్తయ్యే వరకు పోలీసులు గుప్పెట్లోనే తరలువాడ. పరిహారం ఇవ్వకుండానే ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే, ఒక భారీ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన ఒక భారీ పరిశ్రమ వస్తుంటే ఏడుపు కొట్టు వార్తలు ఏంటో. ఒక చిన్న గ్రామం అది మాట్లాడతారు, ప్రభుత్వంతో రైతులు మాట్లాడతారు, లేదంటే కోర్టుకు వెళ్తారు కదా. ఎలాగో వాళ్ళ తరపున వైసీపీ వాళ్ళే కోర్టుకు వెళ్తారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రాకుండా 2017-18లో కోర్టుకు వెళ్ళారు వైసీపీ వాళ్ళే. 19లో వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళే కేసులు విత్డ్రా చేసుకొని క్లియరెన్స్ చేశారు. ఇక్కడ కూడా అటువంటి పెంటలో ఏదో ఒకటి పెడతారు. ఇక విలేకరి దారుణ. పట్టపగలు ఓ విలేకరిని దుండగులు చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. అది నిన్న చెప్పుకున్నాం. కక్షగట్టి కారుతో ఢీకొట్టి ఓ వ్యాపారిని మాజీ రౌడీ షీటర్ కారుతో ఢీకొట్టి హతమార్చాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జరిగింది. చంద్రబాబు రాక అప్పన్న భక్తుల అవస్థలు. 6124 మంది సచివాలయ ఉద్యోగులకు డిప్యూటేషను. కొప్పుకోలే దశలో భారత్ చేతికి S-400. సో ఇవన్నీ సాక్షిల అంశాలు. 2వ పేజీకి వెళ్దామా? వెళ్దాం. సిండికేట్ ఇంధనం ఇంకానా? బాబు సర్కార్ పాపం వల్ల ఏపీలో ఇంధన కృత్రిమ కొరత. రాసేవలే. సో అందరు జ్యోతిలో చూసుకుంటే బెంగాల్ తుదిపోరు. ఇన్స్టా రీల్స్తో H1Bకి ఎసరంట. యూట్యూబ్ ఫేస్బుక్ పోస్టులతోనే ఇబ్బందులు. వ్యక్తిగత అభిరుచిని అనధికారికంగా ఉపాధిగా భావించే ముప్పు. దరఖాస్తుదారుల ఆన్లైన్ ప్రవర్తనపై కాన్సులేట్లు నిజమే. ఈవెన్ కార్పొరేట్ సంస్థలు ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వాలన్నప్పుడు ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ పోస్టులు చూస్తున్నారు. ఈవెన్ నేను కూడా మన ఫీల్డ్ స్టాఫ్ కావాలి, సర్వే స్టాఫ్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళలో రాజకీయ అభిరుచి ఏంటి, వాళ్ళ రాజకీయ ఆలోచనలు ఎలా ఉంటాయి, సో సమాజం పట్ల వాళ్ళ దృక్పథం ఎలా ఉంటుంది అనడానికి వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళు పెట్టే పోస్టులు అండ్ వాళ్ళ ట్వీట్లు లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చూస్తుంటారు.
అది వాళ్ళ పర్సనాలిటీని కొంతవరకు డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. అలాగే H1B వీసా రావాలన్నా కదా సరే సోషల్ మీడియా పోస్టులే ఇంపార్టెంట్ అని సోషల్ మీడియా పోస్టులను చెక్ చేస్తున్నారని ఇచ్చారు. నిజమేనండి, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఒక వ్యక్తిత్వాన్ని అండ్ ఆలోచనలను డిసైడ్ చేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు. కాబట్టి పోస్ట్ పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్త. ఇక నేడు టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం అండి. జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు ఈరోజు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. జాతీయ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించనున్న 252 మంది. ఇక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ దారుణ ఉదయం వాకింగ్ చేస్తుండగా మాటేసి కాదు వెంటాడి చెప్పిన రౌడీ షెటర్ అడ్డుకోబోయిన మరో విలేకరిపైన దాష్టికం. చిత్తూరు జిల్లా కోటలో దారుణం. సో ఇది ఎందుకు జరిగింది అనేది నేను చాలా క్లియర్గా నిన్న వీడియోలో చెప్పాను రీజన్తో సహా. సో ఆ దారుణానికి కారణం ఏంటి? ఆ తమీం అనేవాడు ఒక ఉన్మాది అనమాట. ఇదిగోండి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ చిత్తూరు జిల్లాలో ఏం జరిగిందని చాలా క్లియర్గా మన ఛానల్లో ఇచ్చాము. అండ్ మరో రిక్వెస్ట్ అండి, బాలలత మేడం గారి ఇంటర్వ్యూ మన ఛానల్లో చేసాం. నిన్న సాయంత్రం పోస్ట్ చేశాను. వీలైతే ఇంటర్వ్యూ చూడండి. చాలా మంచి అంశాలు మన విద్యా వ్యవస్థ అండ్ మన వైద్య రంగం అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంశాల మీద చాలా మంచి అంశాలతో ఇంటర్వ్యూ సాగింది. ఒక ఇంటర్వ్యూ ఉందని నేను అనుకుంటాను. సో దీన్ని అధిగమించడానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? అండ్ ఇప్పుడున్న యువత ఎవరైతే జెన్జీ ఉన్నారో పార్టీకి అతీతంగా అదొక మురికి కొంట లాంటిదన్నమాట. అవన్నీ కరెక్ట్ అయిన సమాజం గురించి మాట్లాడుతున్నారు. ఏ ఉద్యోగం లేని వాళ్ళు నిరుద్యోగులు ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత కరప్టెడ్గా మారరు అని నమ్మకం ఏంటి? అసలు అవినీతి ఎందుకు జరుగుతుంది? అవినీతికి మూలం ఎక్కడుంది? ప్రతి దానికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. ఒక్కసారి కుళ్ళిపోయిన రాజకీయాలు కుళ్ళిపోయిన వ్యవస్థ నుంచి ప్రక్షాళన మొదలెడితే ఆటోమేటిక్గా సిస్టమ్ వల్ల బాగుపడుతుంది. ఆ మిషనే ధనిక్ భారత్ మిషన్ అన్నమాట. దేశంలో అత్యున్నత వ్యవస్థ సివిల్ సర్వీసెస్. మనం ఏదైనా సంస్కరణ చేయాలన్నా ప్రక్షాళన చేయాలన్నా ఏం చేయాలన్నా సరే సో ఆ వ్యవస్థలో పనిచేసి మీరు ఎందుకు బయటకు వచ్చేసారు? బాలలత మేడం చాలా ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. దాన్ని మార్చేది సివిల్ సర్వీసెస్. ఒక్క సివిల్ సర్వెంట్గా నేనేం చేయలేను. ఖచ్చితంగా హస్బెండ్ వస్తారు. పెత్తనం కూడా హస్బెండ్దే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడున్న మహిళా ఎమ్మెల్యేల్లో కూడా పెత్తనం హస్బెండ్దే ఉంటుంది. ఇప్పుడు మీరు బాలలత మేడం చూస్తున్నారు, అందరూ బాలలత మేడం అవ్వలేదు. పొలిటికల్ ట్రైనింగ్ ఫర్ ఉమెన్. అసలు మహిళలు ఓట్ బ్యాంక్గా చూస్తున్నాం కానీ వాళ్ళకి పొలిటికల్ ట్రైనింగ్ ఇవ్వట్లా. మహిళా రిజర్వేషన్. సో బాలలత మేడం గారి ఇంటర్వ్యూ చూడండి. ఆమె చాలా వ్యాలిడ్ పాయింట్లు చెప్పారు. సో మహిళలకు పొలిటికల్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొస్తున్నారు కరెక్టే. సో మహిళలకు పొలిటికల్ ట్రైనింగ్ కూడా ఇస్తే బాగుంటుంది కదా, అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ పార్ట్ అనే కీలక అంశాలను ఆమె పంచుకున్నారు. సో ఈ ఇంటర్వ్యూ చూడండి. న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో అయిపోయిన తర్వాత ఖాళీ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ 51 నిమిషాలు ఇంటర్వ్యూ చేసామన్నమాట. చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. ధనిక్ భారత్ మిషన్ ఏంటి, అసలు ఆ మిషన్ లక్ష్యాలు ఏమిటి అనేది కూడా చెప్పారు. సో వీలైతే ఒకసారి చూడండి. ఇక ఆంధ్రజ్యోతిలో వేరే అంశాలు చూద్దాం. మేలో 1.5 కోటి ఇస్తా నా తల్లి వెళ్ళిపోయమ్మా. నీవు చెప్పడం, నీ గురించి మీడియా వాళ్ళందరూ హైలైట్ చేయడం. అస్మదీయ కంపెనీలు వచ్చేసాయి. గతంలో డిస్క్వాలిఫై అయిన కంపెనీలు ఇప్పుడు అర్హత సాధించడంపై విమర్శలు. డబ్బులు మనీ మ్యాటర్స్. ఇక పిడుగులు పడి 2 మృతి. కోళ్ల ఫారం షెడ్డుగోలు మరొకరు. మార్కాపురం జిల్లాలో గాలివాన బీభత్సం. ఇక కడివేడు భూములపై విచారణ. సీలింగ్ భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు. దొడ్డిదారిన అక్రమార్కులకు కట్టబెట్టి రికార్డులు మాయం చేసినట్టు అనుమానాలంట. ఓకే. కర్ణాటకలో జనసేన విస్తరణ. చిత్రదుర్గలో సభ్యత్వం తీసుకున్న 200 మంది. అందరికీ కండువా కప్పి ఆహ్వానించిన నాగబాబు. ఓకే. ఇది పక్కన పెడితే ఆంధ్రప్రభలో కూడా ఆల్మోస్ట్ ఇవి. రణమ రాజియా ముంచుకొస్తున్న డెడ్లైన్. ఇరాన్పై యుద్ధానికి మే 1 తుదిగడువు. ట్రంప్ దూకుడుకు అమెరికా వార్ పవర్స్ యాక్ట్ చెక్. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎదుటే 3 మార్గాలు: శాంతి ఒప్పందం, కాంగ్రెస్ ఆమోదం, చట్టాన్ని అతిక్రమించడం. పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న అంతర్జాతీయ సమాజం. ఇరాన్ పోర్టుల్లో నౌకల బారులు. బ్లాకెట్ ఎఫెక్ట్, చాబహార్ దిగ్బంధనం. ఇక ఒపెక్ ప్లస్కు యూఏఈ గుడ్ బై. ఇక నేడు బెంగాల్లో 2వ విడత పోలింగ్. సో ఈ అంశాలన్నీ చూసుకున్నాం. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన న్యూస్ అనాలిసిస్. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మీరు ఛానల్ కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ పంపించండి, మన ఛానల్ గురించి చెప్పండి. సో ఇట్లా ప్రతిరోజు ఉదయాన్నే 7:30కి న్యూస్ అనాలిసిస్ వీడియో రిలీజ్ చేయడం చాలా అరుదుగా అనమాట. వేరే ఛానల్లో ఉండకపోవచ్చు. అంటే నేను వేరే ఛానల్ని చెప్పడం గురించి కాదు కానీ సో మీకు కంటెంట్ నచ్చితే మాత్రం
అందరికీ షేర్లు చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.